చంటి సింధూర దగ్గరికి వచ్చి నేనే మీకు స్వయంగా ఈరోజు భిక్ష తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే సింధూరాకి చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య, ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా పెట్టే చంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే మీరు ఇలా కూర్చోండి అని చెప్పేసి అయితే ఆ భిక్షను ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆదినారాయణ, విజయమ్మ కలిపి ఆ భిక్ష మందు కలిపి ఎలాగైనా చంటికి ఇది ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు అయితే చంటికి ఆ భిక్షని ఇచ్చి సింధూరాకి తినిపించమని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే సరే అని చెప్పి సింధూరా దగ్గరికి వచ్చి అది తినిపిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ విషయం తెలిసిన చంచలమ్మ మాత్రం చాలా కంగారుగా సింధూరా దగ్గరికి, చంటి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం ఎలా ఉంది అమ్మాయి గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా అయితే నీ చేతితో విషం పెట్టినా సరే అది నాకు అమృతం లాగానే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్నదంతా తినిపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం పరిగెట్టుకుంటూ వచ్చి సింధూరా సింధూరా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూరా అత్తమ్మ వచ్చింది అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ అక్కడ ఉన్న చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ అక్కడ ఉన్న వాళ్ళిద్దరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. చంటి వైపు చూసి చంటి ఆ భిక్ష నువ్వేనా తిన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం లేదు, నేను తినలేదు, అమ్మాయి గారు తిన్నారు అని చెప్పేసి అయితే సింధూరా వైపు అలా చూపిస్తూ ఉంటాడు. ఇందులో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కంగారు పడిపోతూ అక్కడ ఉన్న సింధూరాని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో సింధూర చంచలమ్మ దగ్గరికి వచ్చి అత్తమ్మ అని చెప్పేసి అయితే తన నోరు విప్పుతూ ఉంటుంది. ఇంతలో తన నోరు నుండి రక్తం కక్కుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ వాళ్ళు అయితే చాలా కంగారు పడిపోతూ సింధూర దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ, చంటి వాళ్ళు అయితే చాలా కంగారు పడిపోతూ సింధూర దగ్గరికి వెళ్ళి సింధూరా సింధూరా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం లేకపోవడంతో చంటి చాలా పడిపోతూ ఉంటాడు.